మన చుట్టూ ఉన్న వారిలో చాలామంది స్వార్థపరులు, అసూయపరులు, మనతో మంచిగా ఉంటూ మన వెనుక మన పతనాన్ని కోరుకునే మనుషులే ఎక్కువ మంది ఉన్నారు కదా. అలాంటప్పుడు ఈ ఫేక్ వరల్డ్లో ఎవరిని నమ్మాలి అని నన్ను ఒక అన్న ప్రశ్నించారు. నిజమే, ఈ ప్రపంచంలో నమ్మదగిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టుకుంటే వారిలో మన కుటుంబ సభ్యులు మరియు ఎవరో కొందరు వెల్ విషర్స్ రేర్గా ఉంటారు. అయితే 100కు 100% నమ్మదగిన వాడు దేవుడే. మన ప్రతి అవసరంలో, సంతోషంలో, కష్టంలో, కన్నీళ్లలో దేవుడే నమ్మదగినవాడు. ఆయననే మనం నమ్మాలి. అయితే నమ్మకం అనేది లేకుండా, ఎవరిని నమ్మకుండా ఈ లోకంలో ఎలా బ్రతకగలం? అంటే మొదట ఎదుటివారు నమ్మకస్తులా కాదా అనేది వారి క్రియలు లేదా వారి బిహేవియర్ని బట్టి మనం వారిని గురించి తెలుసుకోవచ్చు. మెచ్యూరిటీ లేనప్పుడు గుడ్డిగా అందరినీ నమ్మి ఉంటాం. అయితే దేవుని వాక్య వివేచనతో ఎదుటివారి క్రియలను బట్టి, ఒకవేళ వారు క్రైస్తవులైతే వారి ఆత్మఫలమును బట్టి నమ్మడానికి ఆస్కారం ఉంది. కానీ తొందరపడి అందరూ నమ్మదగిన వారు కారేమో అనుకోవడం మన పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఎవరిని నమ్మాలి అని ఆలోచించే మనం దేవునికి మరియు మనుషులకు నమ్మదగిన వారంగా ఉన్నామా అని మనల్ని గురించి మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఏదేమైనా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్య వివేచనతో మనం ఉంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే జ్ఞానం దేవుడే మనకిస్తాడు.